పరబ్రహ్మణే నమః. మన భారతీయ సంస్కృతిలో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన ఏంటంటే మన యొక్క సనాతన ధర్మం. హిందూ ధర్మం అంటుంటాం. హిందూ ధర్మం అంటే ఏదో కాదు, ప్రాచీనమైనటువంటి భారతీయ ధర్మాలు, సనాతనం, నిత్య నూతనమైనటువంటి ధర్మాలు. అంటే దీనికి ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. ఈ సృష్టి ఉన్నంత వరకు మన ఆచరించవలసిన ధర్మాలు చక్కగా పొందుపరచబడినటువంటిదే సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం లేదు, మన నిత్యం ఎలా ఉండాలి, ఏ విధమైన ఆచరణలు మనం చేయాలి అనేటువంటి మన కర్తవ్యాన్ని ప్రబోధించేటువంటివే సనాతన ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ విషయం తెలియకుండా మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అందుకని ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం యొక్క మూలాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రెండు భాగాలుగా, 2 లేదా 3 భాగాలుగాను ఈ సనాతనము చెప్తాను. మొదటగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సనాతన ధర్మ నీతి శాస్త్రానికి మూలం పరమాత్మ ఒక్కడే అనే నమ్మకం. అతని ప్రతిబింబాలే ప్రతి ఒక్కరిలో ఉన్నాయనేటువంటి సత్యం. కనుక అందరిలోని ఆత్మ ఒక్కటే, అందరిలోని జీవనం ఒక్కటే. ఈ సత్యంపైనే మన యొక్క నీతి శాస్త్రం పునాదులు వేయబడ్డాయి. జీవాలన్నీ ఒకటైతే నేను నీవు అన్న భేదాలు ఉండకూడదుగా. ఈ జీవాలు అనేక శరీరాల్లో ఉండటం కూడా వాస్తవమే. వాటి మధ్య సామరస్యం ఉండాలంటే అవి ప్రధానంగా తమలోని ఆత్మలన్నీ ఒకటే అని గుర్తించాలి. దేనికి హాని కలిగినా అది అందరికీ హాని కలుగుతుందనేటువంటి విషయం తెలుసుకోవాలి. చేతితో కాలిని నరుక్కుంటే కాలులోంచి రక్తం పోతుంది, కొంతసేపటికి చేతిలోని రక్తం కూడా పోతుంది. అలానే ఒకరికి హాని చేస్తే దానికి గురైన వాడు బాధపడుతుండటమే కాకుండా ఏదో ఒక రోజు ఆ హాని చేసిన వాడు కూడా బాధపడతాడు. కాకపోతే అందుకు సమయం ఎక్కువ పడుతుంది. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మద్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను సర్వ ప్రాణుల యొక్క హృదయాలలో కూర్చొని ఉన్నాను. నేనే సర్వ ప్రాణులలో ఆది, మధ్యము, మరియు అంతము కూడా. ఎవరైతే తనలో అందరినీ చూసుకుంటాడో, అలాగే అందరిలో తనను చూచుకుంటాడో అతనికి తన పర భేదము లేక అందరినీ తనలాగే చూసుకోగలుగుతాడు. అలాంటి వానికి ఎలాంటి దుఃఖము కూడా కలగదు. ఇప్పుడు మంచి నడవడి గురించి కొంచెం తెలుసుకోవాలి. మంచి నడవడి అంటే తప్పు ఒప్పులు తెలుసుకొని నడుచుకోవటం, విచక్షణతో నడవటం. అయితే తప్పుని దేన్ని అంటాం, అలాగే ఒప్పుని దేన్ని అంటాం. మనం మానవ దేహాన్ని పొందడానికి ఎన్నిసార్లు ఇతర జన్మలెత్తి ప్రతి జన్మలో కూడా కొత్త కొత్త అనుభవాలతో ఇంద్రియాలను సానబెట్టి చివరికి మానవ జన్మనెత్తడం జరుగుతుంది. అందుకని అంటాడు, జంతువునాం నరజన్మ దుర్లభం. ఊరికే చెప్పలేదు సుమి. ఈ ప్రయత్నంలో మన మెదడుకు సానపెట్టి శరీరాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. దీన్నే ప్రవృత్తి మార్గము అంటారు. అంటే ముందుకు వెళ్ళేటువంటి మార్గం. ఈ ప్రయత్నంలో జీవాత్మ ఏకైక వ్యక్తిగా వెలువడతాడు. దీనితో నేను అన్న అహం కూడా పెరుగుతూ వస్తుంది. తాను పెంచుకుంటూ వచ్చినటువంటి తెలివితేటలతో ఇప్పుడు తను పరమాత్మలోని భాగమని, పరమాత్మ యొక్క ప్రతిబింబమని తన తెలివితేటలు ఆ పరమాత్మ తరపున ఉపయోగించినప్పుడే తనకు నిజమైన సంతోషం వస్తుందని తెలుసుకోవడం మొదలు పెడతాడు. అంతేకాదు సుమి, ఇంతమంది వ్యక్తుల్లో కూడా ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలు ఉన్నాయని తెలుసుకోవడం మొదలు పెడతాడు.
ఆ జ్ఞానంతో మొదలుపెట్టినటువంటి తనకున్న తనకన్నా తక్కువ ఉన్న వారితో పంచుకోవడం ఉందే, దానిని నివృత్తి మార్గం అంటారు. అంటే పరమాత్మను చేరేటువంటి మార్గం నివృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గానికి రావడం, దాని నుండి నివృత్తి మార్గానికి కృషి చేయడం ఉందే, దాన్ని క్రమ వికాసము అంటారు. ఈ మార్గం పరమేశ్వరుని యొక్క సంకల్పం. ఈ మార్గాన్ని చేరేందుకు విష్ణు చూపిన దారిలో నడవడం వలననే మనం గమ్యం త్వరగా చేరుకోగలుగుతాం. ఆ ఈశ్వర సంకల్పమునకు అనుగుణంగా నడవడమే ఒప్పు, దానికి వ్యతిరేకంగా నడవడమే తప్పు అని వేదాలు చెప్తున్నాయి. సింపుల్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గం పోయే చీలికకు దగ్గరగా ఉంది. కానీ చాలామంది ప్రవృత్తి మార్గంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. కనుక వారి అభ్యుదయం వారు నివృత్తి మార్గం వైపు నడిచినప్పుడే సాధ్యపడుతుంది, జరుగుతుంది. కనుక మంచి నడవడి అనేది ఆలోచనలు, కోరికలు నివృత్తి మార్గం వైపు వెళ్ళేవైతేనే చివరికి పరమాత్మతో ఐక్యానికి దారితీస్తుంది. అంటే మోక్షానికి మార్గం సుగమమవుతుంది. కనుక మనం వేసే ప్రతి అడుగు ఆ ఐక్యత కోసమే ఉండాలి. ప్రవృత్తి మార్గంలో బాగా వెనకబడి ఉన్నవారు తమ ఆలోచనలను, దేహాన్ని, మనస్సును దృఢపరుచుకునే ప్రయత్నంలోనే ఉంటారు. కనుక వారికి మంచి మార్గం నివృత్తి మార్గం అవ్వకపోవచ్చు. కావున మంచి చెడు తన మార్గంపై ఆధారపడి ఉంటుంది. అంటే సన్యాసికి, సంసారికి తప్పు ఒప్పుల మధ్య తేడా ఉంటుంది. తప్పు ఒప్పులు నిర్ణయించేటప్పుడు ఒక్క శాస్త్రాన్నే కాకుండా మానవుని యొక్క వివేచన జ్ఞానాన్ని కూడా వాడి నిర్ణయించాలి. ఏ శాస్త్రమైనా నిర్ణయమైనా వివేకంతో తర్కించి చూచినప్పుడు అది సబబు అనిపిస్తేనే అది ఒప్పు, లేకపోతే ఒప్పు కాదు, తప్పు. దానివల్ల వస్తుంది ముప్పు. ఏ ధర్మమైనా సంగతి సందర్భాలలో నిమిత్తం లేకుండా మాటల గారళితో మాత్రమే నిర్ణయిస్తే అది అనేక విపరీతాలకు దారితీస్తుంది. సాధారణంగా చూద్దాం. ఇతరులకు సంతోషకరమైనది ధర్మము, ఇతరులకు బాధ కలిగించేది అధర్మం. ఇది ధర్మాధర్మంతో విచక్షణ, వ్యత్యాసం కూడా. ఏ మనిషి తనకు కష్టం కలిగించే నిర్ణయం ఇతరులపైన మోపరాదు. ఏ మనిషి కూడా ఇతరులకు హాని కలిగించే నిర్ణయం చేయడం కానీ, ఆ నిర్ణయం తీసుకోవడం చివరికి తనకే సిగ్గు కలిగించేదిగా ఉండకూడదు. తనకు మంచిది కాని నిర్ణయం ఇతరులపై విధించరాదు. సొంత లాభం కోసం చేసే కర్మ ప్రవృత్తి కర్మ. అలా కాకుండా జ్ఞానంతో, శాస్త్ర వివేకంతో చేసే కర్మ నివృత్తి కర్మ. నివృత్తి కర్మ తనను పరమాత్మను దగ్గరికి చేరుస్తుంది. వేదాలు తెలిసిన వానికి మంచి నడవడి ఉంటుంది. ఎలా? నిజం చెప్పడం, దొంగతనం చేయకపోవడం, కోపగించుకోకుండా ఉండడం, అణకువగా ఉండడం, జ్ఞానం కలిగి ఉండటం, తనను తాను నిభాయించుకొని ఉండటం, తన జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను తన అధీనంలో ఉంచుకోవడం, ఓర్పుగా ఉండటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, జ్ఞానార్జితుడై ఉండటం, ఇతరులపై అసూయ చెందకుండా ఉండటం, ఇతరుల పట్ల అనాదరం చూపకుండుట ఒక ధర్మాత్ముడు చేయవలసినటువంటి పనులు. ఇప్పుడు సనాతన ధర్మము ప్రకారము మనం ఇతరులతో ఎలా మలుసుకోవాలో కూడా తెలుసుకోవాలి. మొదటిది, పెద్దవాళ్లతో ప్రవర్తించే విధానం ఎలా ఉండాలంటే, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఇతరుల కోసం త్యాగం చేసే గుణం కూడా ఉంటుంది. అంతేకాదు సుమి, తనను తాను వశంలో ఉంచుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి ప్రేమ సద్గుణాలకు దారితీస్తుంది. ప్రేమ అందరినీ దగ్గర చేస్తుంది. అలానే ద్వేషము ఇతరుల దగ్గర నుండి లాక్కోవడానికి పురికొల్పుతుంది. ఇతరులకు హాని చేయడానికి కూడా దోహదం చేస్తుంది. ద్వేషం మనుషులను ఎడబాటుకు గురి చేస్తుంది. అయితే
ప్రతి మనిషికి పెద్దవారంటే దేవుడు, దేశాధికారి, తల్లిదండ్రులు, గురువులు, తనకన్నా బాగా వయసు మీరిన వారు. దేవుని మీద ప్రేమ ఉన్నవారికి భక్తిభావము, వినమ్రత, విధేయత, శ్రద్ధ ఉండి రోజు ఆ దేవునికి పూజ చేస్తుంటారు. దైవేచ్ఛకు తల వంచి దైవ నిర్ణయాలను పాటిస్తూ ఉంటారు. ఎవరైతే దైవ నిర్ణయాలను వ్యతిరేకిస్తారో వారు పతనమవ్వడం తథ్యము. అందుకు ఉదాహరణగా మనం రావణాసురుడినో లేదా హిరణ్యకశిపుడినో చెప్పుకోవచ్చు నిదర్శనంగా. ఇక రెండవది దేశాధికారులు. రాజు, రాజాధ్యక్షుడు, ప్రధానమంత్రి కానీ అయి ఉండవచ్చు. దేశాధికారికి ఎనలేని గౌరవం ఇవ్వమని, అతని ప్రతి ఆజ్ఞ తప్పక పాటించమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే ప్రతి దేశాధికారి స్వార్థరహితంగా ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడాలి. ఏ దేశాధికారి అయినా స్వార్థంగా ప్రవర్తించినట్లయితే ఏదో ఒకరోజు పతనమవ్వడం ఖాయం. రాజు ధర్మాన్ని పాటించి ప్రజలు ధర్మ మార్గంలో పోయేటట్టు చూడాలి. దేశభక్తి, దేశాన్ని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవడం, అవసరమైతే దేశం కోసం ప్రాణాన్నైనా అర్పించడం ప్రతి పౌరుని యొక్క కర్తవ్యము. ప్రజల్లో కనుక దేశభక్తి లేదనుకోండి, ఏ దేశము ఉన్నత స్థాయికి ఎదగలేదు. దేశభక్తుడే అన్యాయాన్ని ఎదిరించి అనాచారాలను అరికట్టి పేదలను, సామాన్యులను రక్షించగలుగుతాడు. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు విధేయులై మసలుకోవాలి. అందుకు మంచి ఉదాహరణ శ్రీరామచంద్రుడు. దేవతలను ఏ విధంగా పూజిస్తాడో అలానే తల్లిదండ్రులను పూజించేవాడు. మనం కూడా అలాగే చేయాలి. వేదాలు తల్లిదండ్రులను ఆదరణతో చూడటం కంటే మించిన ధర్మం మరొకటి లేదు అంటుంది. గురువుగారికి తల్లిదండ్రులతో సమానంగా ప్రేమాదరణ, భయభక్తులు, శ్రద్ధ చూపించాలి. వృద్ధులు ఉన్నారనుకోండి, తమ జీవితకాలంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఉంటారు. వారు ఒక నిధి లాంటి వారు. అందుకే వారిని మనం కాపాడుకోవాలి. వృద్ధులను ఎలా కాపాడుకోవాలి? ప్రేమాదరణలతో, పూజ్యభావంతో ఆచరిస్తూ గౌరవించాలి. నెక్స్ట్, సమానులతో ప్రవర్తించే విధానం ఒక రకంగా ఉంటుంది. అంటే మనకు సమాన వయస్కులైన వారితో. ఇప్పుడు సమానుల మధ్య ఉండవలసిన గౌరవ మర్యాదలు, ఆదరాభిమానం గురించి తెలుసుకోవాలి. మొదట సొంత కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి? కుటుంబం అన్న తరువాత భార్యాభర్తలు మనకు ముందు కనిపిస్తారు. మన సనాతన ధర్మం ప్రకారం భార్య వేరు, భర్త వేరు కారు, ఇద్దరు ఒకటే. అందుకే ఈశ్వరుని అర్ధనారీశ్వరునిగా గుర్తిస్తారు, చూపిస్తారు. మనం అదృష్టం కొద్దీ మనకు ఈ విషయంలో చాలామంది ఆదర్శప్రాయాలు ఉన్నారు మన దేశంలో. అందరిలోనూ ముందుగా మనకు సీతారాములు గుర్తుకొస్తారు. ఎందుకని? శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళే ముందు సీతను అయోధ్యలోనే ఉండమంటాడు. సీత అప్పుడు శ్రీరాముడు లేకుండా ఒక క్షణం జీవించడం కష్టమని, అతనితోనే తన జీవితమని ప్రాధేయపడుతుంది. శ్రీరామునితో అరణ్యవాసానికి వెళుతుంది. అలాగే సతీ సావిత్రి పెళ్ళి అయిన కొద్ది కాలానికే ఆమె భర్త సత్యవంతుని యమధర్మరాజు తీసుకెళ్తుంటాడు. సావిత్రి యముని వెంట వెళ్ళి తన భర్తను తిరిగి తెచ్చుకుంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎందరో ఆదర్శవంతులు మనకున్నారు. అన్నదమ్ములు ఎలా ఉండాలో రామలక్ష్మణుల గురించి మనం తెలుసుకోవచ్చు. శ్రీరాముని యొక్క అరణ్యవాసానికి వెళతాడు లక్ష్మణుడు. అలానే పాండవులు అన్యోన్యానికి మారుపేరు. ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు తన సోదరుల కోసం చూస్తాడు. వారు కనిపించకపోతే నాకు నా సోదరుడు ఎక్కడ ఉంటే అదే స్వర్గం అని చెప్తాడు. కుటుంబ సభ్యులు కాని వారితో మొసలుతున్నప్పుడు అతిథి సత్కారం, మర్యాద అన్నిటికన్నా చాలా ముఖ్యం. మన పురాణాల్లో సగం శరీరం బంగారంతో కప్పబడిన ముగిస కథ ఉన్నది. ఆ కథ ఎందుకు క్లుప్తంగా చూడండి. ఒక ఊరిలో ఒక భార్య, కొడుకు, కోడలతో కలిసి ఒక పేదవాడు ఉండేవాడు. అతను రోజు పొలానికి వెళ్ళి ధాన్యం మేరుకొచ్చుకొని వండుకొని నలుగురు రోజుకు ఒక పూట భోజనం చేసేవారు. కానీ ఒకసారి కరువు కాటకాలు వస్తాయి.
మామూలుగా దొరికేటువంటి గింజలు తెచ్చి పిండి చేసి 4 భాగాలు చేసి తినడానికి నలుగురు కూర్చుంటారు. తినబోయే సమయానికి ఒక అతిథి వస్తాడు. కూర్చున్నవాడు లేచి వెళ్ళి అతిథిని సత్కరించి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి తన భాగమైన పిండిని అతిథికి ఇస్తాడు. ఆ అతిథిని ఇంకా కావాలన్నట్లుగా చూస్తుంటే అతని భార్య తన భాగం కూడా ఇస్తుంది. అయినా ఆ అతిథికి ఆకలి తీరలక తన కొడుకు కోడలు కూడా వారి భాగాలు ఇస్తారు. అంటే పూర్తిగా నలుగురు 4 భాగాలు ఇచ్చేస్తారు. ఆ దిశగా వెళ్తున్న ముంగిసకు కొంచెం ఆ పిండి అంటుకున్న వైపు దాని శరీర భాగం మంగారమయమైంది. ఆ ముంగిస ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి పొర్లుతుంది. కానీ దాని శరీరం బంగారమయం కాదు. తనకు లేకపోయినా అతిథికి పెట్టిన ఆతిథ్యం అంత గొప్పది కనుక ఆ ముంగిస శరీరం భాగం బంగారమయమైనది. అంటే క్షమించడం ఉత్తముల లక్షణం. ఇతరులతో సంభాషించేటప్పుడు చాలా మృదువుగా, మధురంగా, తీయగా మాట్లాడాలి. ఎవరిని చూపుతో కానీ, పలుకుతో కానీ, మనసుతో కానీ అగౌరవపరచకూడదు. మనస్సుతో అంటే తిరస్కారంగా చూడరాదు అని అర్థం. ఎవరిని విరోధభావంతో చూడకూడదు. తర్వాత మనకన్నా చిన్నవారితో ప్రవర్తించే విధానం ఏం చెబుతుందంటే, ఎవరైనా మనకన్నా చిన్న అంటే వయసులో కావచ్చు, డబ్బులో కావచ్చు, చదువులో కావచ్చు, హోదాలో కావచ్చు, ఏదో ఒక దానిలో మనకన్నా చిన్న అయిన ఉండవచ్చు. అలాంటి వారితో మనం తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా ఉంటారో అలా మనము మనకన్నా చిన్నవారిని చూడాలి. అంటే మమకారంతో, దయతో, శాంతి సహనాలతో ఉండాలి అని అర్థం. అంటే వారి కష్టాల్లో పాలు పంచుకోవాలి, అవసరమైతే వారికి చేయూతనివ్వాలి. ప్రతి ఒక్కరు తమకన్నా బలహీనులను రక్షించడానికి కంకణం కట్టుకోవాలి. ధర్మరాజు అంతిమయాత్ర చేస్తుండగా ఒక కుక్క అతని వెంట వచ్చింది. చివరికి స్వర్గలోకానికి తీసుకెళ్ళడానికి దానికి ఇంద్రుడు రథం ఎక్కి ధర్మరాజు దగ్గరకు వస్తాడు. ఆ రథం ఎక్కుతూ ఆ కుక్కను కూడా ఎత్తుకొని తీసుకెళ్ళపోతుంటే ఇంద్రుడు ఆపి, కుక్కలకు దేవలోకంలో స్థానం లేదని చెప్తాడు. ఈ కుక్క నన్ను నమ్ముకొని వచ్చింది, ఈ కుక్క నాకు వినేవిధేయతతో సేవ చేస్తుంది, నేను దానిని వదిలి రాను అని గట్టిగా చెప్తాడు. అలా పలుమార్లు ఇంద్రుడు ధర్మరాజు మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. అయినా ధర్మరాజు పట్టు విడవడు. మనకన్నా చిన్నవారినే కాపాడే లక్షణం అది. వారు అవసరంలో ఉన్నప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలివేయరాదు. మొదటగా ఒకరోజు శిబి చక్రవర్తి కూర్చుని ఉంటే ఒక పావురం ఎగిరి వచ్చి అతను ఒళ్ళో వాలింది. అది భయంతో గజగజ వణికిపోతుంది. నెమ్మదిగా నిమిరాడు శిబి చక్రవర్తి. దాన్ని నెమ్మది పరిచాడు. ఈలోగా ఒక డేగ అంటే గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి తన ముందు వాలింది. ఆ భయంతో వణికిపోతూ, రాజా, నేను నీ సామ్రాజ్యంలో నివసించుచున్నవాణ్ణి, నేను అందరి వలనే నీ రక్షణకు అర్హుడను అని అంటుంది. రాజు ఆలోచించి, అవును, నీకు రక్షణ ఇస్తానని చెప్పి డేగ వంక చూశాడు. నీ ఆహారాన్ని తినకుండా చేయవలను కనుక నేనే నీకు ఆహారం ఇస్తాను, తిను అని చెప్తాడు. ఆ డేగ నాకు ఆ పావురాన్ని లేక దానికి సమానంగా నీ శరీరంలోని మాంసమన్నా ఏదో ఒకటి కావాలని చెప్తుంది. తన సేవకులను పిలిపిస్తాడు. ఒక త్రాసు తెప్పిస్తాడు. ఒకవైపు త్రాసు మగ్గుతుంది, ఇక లాభం లేదని తనే ఆ త్రాసులో కూర్చుంటాడు. అప్పుడు ఆ పావురం డేగ మాయమై అగ్నిదేవుడు, ఇంద్రుడు ప్రత్యక్షమవుతారు. ఆ శిబి చక్రవర్తి ప్రశంసించి, నిజంగా అందరికీ సమాన రక్షణ ఇస్తున్నావు అని పొగిడి వెళ్ళిపోతారు. అలాగే పెద్దవారు చిన్నవారికి నిరంతరం రక్షణనివ్వాలనే సూచిస్తుంది ఈ కథ. సనాతన ధర్మం సుమారుగా శాశ్వతమైన చట్టం లేదా
తక్కువ అక్షరాల శాశ్వతమైనటువంటి మార్గం అని అనువదిస్తుంది. పాలి భాషలో చెప్పాలంటే సమానమైన పదం ధమ్మో సనాతనో. హిందీలో కానీ సంస్కృత తత్సమ ధర్మం మతంగా ఉపయోగించబడుతుంది. సనాతన ధర్మం స్థూలంగా శాశ్వతమైన మతంగా అనువదిస్తుంది. ధర్మం తరచుగా కర్తవ్యం, మతం లేదా మతపరమైన విధి అని అనువదించబడుతుంది. కానీ లోతైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది ఆ ధర్మం అనేటువంటి పదం. ఈ పదం సంస్కృత మూలం నుండి వచ్చింది. ఎలా? ధృ అనే పదం నుంచి అక్షరం నుంచి వచ్చింది. దీని అర్థం నిలుపుకోవడం లేదా ఏదో ఒక దానితో అంతర్భాగమై ఉండడం. ఒక వ్యక్తి యొక్క ధర్మం అనేది ఆధ్యాత్మిక మరియు భౌతిక రెండింటికి సంబంధించిన వారి సహజమైన లక్షణాల ప్రకారం వారిని కొనసాగించే విధులను కలిగి ఉంటుంది. రెండు సంబంధిత రకాలను ఉత్పత్తి చేస్తుంది. సనాతన ధర్మం అంటే ఆత్మ, అంటే స్వయంగా ఒకరి ఆధ్యాత్మిక అంటే రాజ్యాంగంగా గుర్తింపు ప్రకారం నిర్వహింపబడే విధులు ఆ విధంగా ఉంటాయి. సాధారణ విధులలో నిజాయితీ, ప్రాణులకు హాని కలిగించకుండా ఉండటం, స్వచ్ఛత, సమభావన, సద్భావన, దయ, సహనం, ఆత్మనిగ్రహం, దాతృత్వం మరియు సన్యాసం వంటి సద్గుణాలు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మం ఏం చెబుతుందంటే ఒకరి భౌతిక స్వభావం ప్రకారంగా నిర్వహించబడేటువంటి విధులన్నీ కూడా లేదా నిర్దిష్ట సమయంలో వ్యక్తికి నిర్దిష్టంగా ఉంటాయి. సనాతన ధర్మానికి సంఘర్షణలో ఉన్నప్పుడు అతని లేదా ఆమె తరగతి లేదా వర్గము లేదా జీవిత దశ ప్రకారం సొంత కర్తవ్యం అనేది గెలవాలి. సనాతన ధర్మ భావన ప్రకారం జీవి యొక్క శాశ్వతమైనటువంటి మరియు అంతర్గత వంపు సేవ చేయడం. సనాతన ధర్మం అతీంద్రియమైనది. మన తాత్కాలిక నమ్మక వ్యవస్థలకు మించినటువంటి సార్వత్రిక మరియు అక్ష సంబంధమైనటువంటి చట్టాలను సూచిస్తుంది. ఇవాళ మనం ఏ పని చేస్తున్నామో, ఎలా బట్ట కడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అది తరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. రేపటి తరం ఎలా ప్రవర్తిస్తుందో, వాళ్ళ కట్టు బొట్టు ఎలా ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తారో అది ఇప్పుడు మనం చేసేదానికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది జీవితంలో ఒక పార్శ్వం. దీన్ని స్మృతి అని అంటాం. స్మృతి అంటే అర్థం జ్ఞాపకం లేదా జ్ఞాపకం నుంచి అని అర్థం. జ్ఞాపకం నుంచి మీరు నేర్చుకున్నదే స్మృతి. మన తల్లిదండ్రులు మన సంప్రదాయం ఏం చేసిందో మనము అదే చేస్తున్నాం, లేదా దానికి విరుద్ధంగా వేరుగానైనా కొనసాగుతున్నాము. ఇది తరతరానికి నిరంతరం మారుతుండేటువంటి ప్రక్రియే కాదు, మన జీవిత కాలంలోనే ప్రతి కొన్ని సంవత్సరాలలో మనుస్మృతులు మారిపోతున్నాయి. మన జీవితాల్లో జ్ఞాపకాల వలన మనం ఎంతో మారుతున్నాం కదా. కానీ స్మృతి అనేది ప్రతి తరం కొత్తగా కాలానుగుణంగా మార్పులు చేర్పులతో తయారు చేసుకునేటువంటిది. పరిణామం చెందడం అంటే మనం గత తరం కన్నా గొప్పగా ఉన్నాము అని కాదు అర్థం. పరిస్థితుల మార్పుకి అనుగుణంగా మనల్ని మనం సర్దుకుంటున్నామని అర్థం. అంతే. సామాజిక లావాదేవీలు మారడమే కాకుండా పరిణామం కూడా చెందాలి. ఇప్పుడు ఒక చర్చ పెట్టి ఒక 100 సంవత్సరాల క్రితం మీరు ఎలా తిన్నారో మనం ఇప్పుడు అలా తినకూడదు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన పనితీరు మారిపోయింది. మీరు పొలం దున్నేటప్పుడు ఏమి తిన్నారు, ఎంత తిన్నారు అనేది వేరే విషయం. మీరు పనులు ఎలా చేస్తారన్నది ఖచ్చితంగా నిత్యం మారుతూ ఉండాలి.
మన రాజ్యాంగంలో కూడా మనం మార్చలేనటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి మీరు అస్సలు ముట్టుకోలేరు. కానీ మిగిలినవన్నీ సవరణకి, మెరుగుదలకి, కొట్టివేతలకి అందుబాటులోనే ఉన్నాయి. మీ స్మృతి నా స్మృతి వేరు అయి ఉండవచ్చు. ఇది కాక శృతి అనేది ఒకటి ఉంది. దానిని ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవచ్చును. కానీ దాని యొక్క ఒక పార్శ్వం జీవన గమనం. అది మీరు శృతి చెయ్యలేరు. అదే సృష్టి అంటారు. మీకు జీవితంలోని శృతి అర్థమైతేనే మీకు దాని లయ అర్థమవుతుంది. ఇప్పుడు భారత అంటే అదే. భా అంటే భావము లేదా జీవితం యొక్క అనుభవము. రా అంటే రాగము. అదే జీవిత శృతి. తా అంటే తాళము. భావం మీకు జరిగేది అది అనుభవం. కానీ రాగం అప్పటికే అమరి ఉంది, శృతి కూడా అమరి ఉంది. ఇప్పుడు మీరు దానికి సరైన లయను కనుక్కోవాలి. అప్పుడు జీవితం చక్కటి సంగీతంగా మారుతుంది. మిమ్మల్ని సరిచేసే ఆ శృతే మిమ్మల్ని నులిమేస్తుంది సుమి. కానీ శృతి మాత్రం మారదు. ఎందుకనగా అది మీరు నిర్ణయించింది. సనాతన ధర్మం అంటే మన జీవితాన్ని నడిపిస్తున్న దానిని అర్థం చేసుకొని మనం ఒక అందమైనటువంటి విశిష్టమైనటువంటి జీవితాన్ని కొనసాగించడమే అని అర్థం. సనాతన ధర్మం అనేది శాశ్వతమైనది. దీనికి ఆది లేదు, అంతం లేదు. ధ్రీ అనే పదం నుంచి ధర్మం వచ్చింది. ధ్రీ అంటే కలిసి ఉండడం, అంటే నిరంతరంగా కలిసి ఉండటమే సనాతన ధర్మం యొక్క ప్రధాన లక్షణం. హిందూ మత వేద సంప్రదాయాలలో సనాతన ధర్మం బాగా లోతుగా పాతుకుపోయింది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక మత సంస్కృతికి కారణమైనది. ధర్మం ప్రతి చర్యకు ఆధారభూతమైనది. ఎవరికి వారే స్వయముగా తెలుసుకొని విషయమంటూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సనాతన ధర్మం గొప్ప మార్గదర్శకమైనదిగా పురాతన పండితులు బలంగా నమ్మేవారు. కావున వారి యొక్క బోధనలు కానీ విధానాలు కానీ చాలామంది అనుసరిస్తున్నారని మనం అనుకుందాం. కానీ భౌతిక అంశాల ఆధారంగా మానవ జాతి ఉద్భవించింది. అతి ముఖ్యమైనటువంటి అంశాలను ఇతరులకు తెలపడం వలన దేవతలకు ఆగ్రహం వస్తుందని కొందరు ఋషులు హెచ్చరించారు. ముఖ్యంగా మనం 5 విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయరాదట. సనాతన ధర్మంలో ఒక శ్లోకం వీటి గురించి చెప్తుంది. లేఖనీ పుస్తికా నారీ పరహస్తం దీయతే. అనగా పెన్ను కానీ పుస్తకం కానీ భార్యను కానీ ఎవ్వరికి అరువుగా ఇవ్వరాదు. అలాగే ఇతరుల నుంచి ఈ 3 తీసుకోరాదట. ఎందుకని? పెన్ను, 1 నిమిషం పని కోసం పెన్ను ఎవరికైనా ఇచ్చినా లేదా తీసుకున్నా దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇచ్చినవాడు, తీసుకున్నవాడు. సనాతన ధర్మంలోని మంచి కర్మలకు కలం ప్రధానమైన ఆయుధం. మీ కలం ఎవరికైనా ఇచ్చినట్లయితే ధర్మంలోని కర్మలను వారికి ఇచ్చినట్టుగానే భావన. పుస్తకం విజ్ఞానము తెలివితేటలను మోసుకుపోయే వాహకం ఏదైనా ఉందంటే అది పుస్తకం. మీరు ఉపయోగించే పుస్తకాన్ని తాత్కాలికంగా కూడా ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ కావాలంటే కొత్తది కొనివ్వండి, కానీ వినియోగించే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదు. ఇలా చేస్తే మీ జ్ఞానం తెలివితేటలు వారు తీసుకున్నట్లే. చివరిగా జీవిత భాగస్వామి మన గౌరవానికి ప్రతిబింబం.
పొరపాటున వారిపై మరొకరికి అధికారం ఇచ్చే క్షణంలో మీ జీవితాన్నే కోల్పోతారు. అలాగే ఏదైనా పరిస్థితుల్లో పరాయి వ్యక్తి భాగస్వామిని కూడా కోరుకోకూడదు. సనాతన ధర్మం ప్రకారం ఉపయోగించేటువంటి చేతి రుమాలు అత్యంత పవిత్రమైంది. ఇది మీ నుదుటిపై ఉండేటువంటి స్వేదాన్ని, దుమ్ముని పారద్రోలుతుంది. చాలామంది దీన్ని జేబుల్లోనూ పర్సులోనూ ఉంచుకుంటారు. ఇది మన సంపదలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఉపయోగించిన రుమాలును ఇతరులకు ఇస్తే సంపదను పోగొట్టుకున్నట్లే. ఒకవేళ ఇవ్వాలనుకుంటే దానిని శుభ్రం చేసిన తర్వాత ఇవ్వండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతో ప్రాశస్త్యం అనేది అని మొదటి భాగం పూర్తి చేసాం. రెండో భాగంలో ఇంకొంచెం వివరంగా పోదాం. శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.